నమస్తే అండి. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అండి మనకి చాలా మొక్కల్లో ఇండోర్ ప్లాంట్స్ కానివ్వండి, అవుట్డోర్ ప్లాంట్స్ కానివ్వండి, పూల మొక్కలైనా సరే, పండ్ల మొక్కలైనా సరే ఆకులు అనేవి ఎల్లోగా కలర్లోకి మారిపోతూ ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, మా మందారం మొక్క అయితే ఎల్లో కలర్లోకి అయిపోయి బర్డ్స్ అయితే ఇలా రాలిపోతూ ఉన్నాయండి. ఫ్లవరింగ్ అనేది కూడా చిన్న సైజులో వస్తుంది. పూత పింద రాలిపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సమ్మర్లో అయితే మనం చూస్తూ ఉంటామండి. దానికోసం ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే చూద్దాం. ఇక్కడ చూసారు కదా, మా మందారం మొక్క ఎల్లో కలర్లోకి మారిపోయింది. దీనికి కారణం అయితే మెగ్నీషియం డెఫిషియన్సీ అండి. మెగ్నీషియం డెఫిషియన్సీ లోపం వల్ల ఇలాగ ఆకులు అనేవి ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్లాంట్ అనే కాదండి, పక్కన ఉన్నదైతే ఎంత గ్రీన్గా ఉందో చూసారు కదా. ఇటు సైడ్ ఏమో ఎల్లోగా అయిపోయింది. దాంతోపాటు ఇంకా కొన్ని మాకు కనకాంబరం మొక్కలు కూడా ఎల్లో కలర్లోకి అయితే మారిపోయాయండి. ఇలా చూసారు కదా, పువ్వు పూసే దశలో కూడా రాలిపోతుంది. ఇలాగా మనము అన్ని ప్లాంట్స్లకు కూడా ఇప్పుడు నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఇచ్చామనుకో, మనకి గ్రీన్ కలర్లోకి రావడమే కాదు, పూత పింద కూడా రాలిపోయే సమస్య నుంచి మన మొక్కలను అయితే మనం కాపాడుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదా, ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది ఇవ్వడం వల్ల మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. పూత పింద కూడా మనకు రాలిపోకుండా ఉంటుందండి. ఎల్లో కలర్లోకి మారిపోయిన ఆకులు అయితే ఉంటాయి కదా, అవి పచ్చగా తయారవుతాయి. ఇక్కడ 10 లీటర్స్ వాటర్ అండి. 10 లీటర్స్ వాటర్కి 2 పిడికిళ్ళు అండి, అంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఈ ఎప్సమ్ సాల్ట్ని ప్లాంట్ పెట్టుకునేటప్పుడు కూడా కలుపుకోవచ్చండి. ఇలాగా మనము వర్షం పడినప్పుడు ఎలా అయితే మన ఆకుల మీద వాటర్ డ్రాప్స్ లాగా పడిపోతాయో అలా స్ప్రే చేయాలండి. ఆకుల కింద కూడా తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి మనము. ఇలాగా మనము 15 రోజులకు ఒకసారి వాటర్లో కలుపుకొని మొక్క మొదట్లో పోయొచ్చు, అలాగే స్ప్రే కూడా చేయొచ్చండి. మొక్క మొదట్లో పోయడం వల్ల మనకి ప్లాంట్ అనేది చాలా హెల్తీగా తయారవుతుందండి. స్ప్రే చేయడం వల్ల ఆకుల నుండి తొందరగా అబ్జర్వ్ చేసుకొని ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుందండి. 1 లీటర్కి 1 స్పూను కలుపుకొని వాడుకోవచ్చు. మనం 15 డేస్కి ఒకసారి కనుక స్ప్రే చేస్తూ ఉంటే కొద్దిగా తక్కువ కలుపుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా, ఆకులు అనేది కొద్దిగా చివర్లు మాడిపోయినట్టు అవుతుంది ఎక్కువగా కలుపుకుంటే. ఇలా చూసారు కదా, ఇక్కడ ఉన్న ప్లాంట్లు అన్నిటికి కూడా స్ప్రే చేస్తానండి. ఇలా మన ఫ్లవరింగ్ ప్లాంట్స్లకనే కాదు, మన ఫ్రూట్ ప్లాంట్లకైనా వెజిటబుల్ ప్లాంట్లకి అన్నిటికి కూడా స్ప్రే చేస్తాను. ఈసారి అయితే కనకాంబరాల మొక్కలు కొద్దిగా డల్ అయితే అయ్యాయండి. నేను ఎక్కువగా దీనికి కేర్ తీసుకోలేకపోయాను. ఇప్పుడు ఇవి స్ప్రే చేయడం వల్ల అవి గ్రీన్గా అవుతాయి. ఫ్లవరింగ్ అయితే విపరీతంగా వస్తుందండి. ప్లాంట్లు ఒక 3 అయితే ఉన్నాయి అంతే ప్రస్తుతం నా దగ్గర కనకాంబరాలు అయితే. ఇక్కడ ఇలాగే మిగతా ప్లాంట్లు అన్నిటికి కూడా స్ప్రే చేసుకుంటానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ మన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.